హే గాయ్స్, మనసు బాగాలేనప్పుడు కానీ చిరాకు అనిపించినప్పుడు కానీ మీరేం చేస్తారు? నేనైతే ఫస్ట్ నేనున్న దగ్గర నుంచి బయటికి ఎటన్నా వెళ్ళిపోతా. పర్సనలీ నాకైతే బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఆల్ సెట్ అన్నట్టు అనిపిస్తుంది. సో లేట్ చేయకుండా అందుకనే వెళ్ళిపోతా. నేనైతే మోస్ట్లీ 90% టెంపుల్కే వెళ్తాను. ఇంకొక 10% నా కంఫర్ట్ ఫుడ్ తినడానికి అయితే వెళ్ళిపోతా. సో ఈ రోజు కూడా కొంచెం చిరాకు అనిపిస్తే మా చెల్లిని తీసుకొని అయితే టెంపుల్కి వచ్చేసాను. టెంపుల్లో కానీ ఎవ్వరూ లేకపోతే ఆ హ్యాపీనెస్సే వేరు నాకైతే. ఇక ప్రశాంతంగా దేవుడికి పూజ చేసేసుకుని నా విష్ లిస్ట్ మొత్తం అజ్జి పెట్టేశాను. ఇప్పుడు ఫాస్ట్ గా నా కోరికలన్నీ ఒకేసారి తీర్చబడలేదు, ఒక్కొక్కటిగా నిదానంగా మొత్తానికైతే తీర్చు స్వామి అని అయితే మొక్కేసుకున్నా. ఇక కొద్దిసేపు అలా కూర్చొని ఏమన్నా మర్చిపోయానా దేవుణ్ణి అడగాల్సిన కోరికలను ఆలోచించుకొని బొట్ట పెట్టుకొని అయితే బయటకు వచ్చా. ఇక బయటికి రాగానే ఆంజనేయ స్వామి అయితే ఉన్నారు. ఇక మా గురువు గారికి ప్రదక్షిణాలతో అయితే స్టార్ట్ చేసి పూజ కూడా కంప్లీట్ చేసేసా. గుడికి వెళ్ళినప్పుడు ప్రసాదం తీసుకోకుండా ఉన్నా వస్తాను, కానీ నా విష్ లిస్ట్ చెప్పకుండా అస్సలు రాను. ఇంకా అది కూడా చెప్పేసి ప్రశాంతంగా కూర్చున్నా. ఇక అలా కూర్చోంటే ఆంజనేయ స్వామి తలపైనే చందమామ చాలా క్యూట్ గా అనిపించింది, అందుకనే వీడియో తీసా. ఇంకా వస్తూ పానీపూరి తినైతే వచ్చేసా. సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే అయితే టేక్ కేర్ బాయ్.